అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. పంట పెట్టుబడి సాయం కోసం రైతు బంధు, రుణమాఫీ, మద్దతు ధర అందించడంతో పాటు పలు పంటల సాగు మీద, వ్యవసాయ యంత్రాల కొనుగోలు కోసం భారీ ఎత్తున సబ్సిడీ అందిస్తుంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. కూరగాయల సాగు ప్రోత్సహించడం కోసం ఎకరాకు ఏకంగా 9,600 సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. రాష్ట్రంలో కూరగాయల కొరతను తీర్చడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా సుమారు 10,000 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూరగాయల సాగు దిశగా రైతులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఒక్కో ఎకరంలో 6 టన్నుల కూరగాయల సాగుకు సుమారు 24,000 ఖర్చు అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం ఆ మొత్తంలో 40% అంటే సుమారు 9,600 సబ్సిడీగా అందించనుంది. ఈ మేరకు తగిన కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాల్లో 14.64 లక్షల టన్నుల కూరగాయల ఉత్పత్తి అవుతుంది. అయితే రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నుల కూరగాయలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి గాను ఇప్పుడు సాగు చేస్తున్న దానికి అదనంగా మరో 1.33 లక్షల ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి సంవత్సరం అదనంగా 10,000 ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమీకృత ఉద్యాన మిషన్ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఎకరా కూరగాయల సాగు చేయడానికి విత్తనాల నుంచి మార్కెట్కు తరలించే వరకు సుమారు 24,000 ఖర్చు అవుతుందని, దీనిలో 40% అంటే 9,600 సబ్సిడీగా రైతులకు అందించడానికి మంత్రి ఆమోదం తెలిపారు. టమాటా, చిక్కుడు, దొండ, కాకర, వంకాయ, బెండ, క్యాలీఫ్లవర్, మిర్చి, బీర, క్యాబేజీ, క్యాప్సికం, సొరకాయ వంటి వివిధ రకాల కూరగాయల సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులు ముందుగా స్థానిక ఉద్యాన శాఖ అధికారికి దరఖాస్తు సమర్పించాలి. ఆ తర్వాత అధికారులు రైతులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపికైన రైతులకు సాగు ప్రారంభించిన వెంటనే అవసరమైన నారు, విత్తనాలను ఉద్యాన శాఖకు చెందిన లేదా ఏదైనా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేయాలి. అప్పుడు వారికి 40% సబ్సిడీగా 9,600 రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 2.50 ఎకరాల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. ఈ క్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు కూరగాయల సాగుకు అవసరమైన నారును సిద్దిపేట, ములుగు, హైదరాబాద్ సమీపంలోని జీడిమిట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లలో సాగు చేస్తున్నారు. కూరగాయల సాగుకు ఎంపికైన రైతులకు ఈ నారుతో పాటు విత్తనాలను కూడా సబ్సిడీపై అందజేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తి పెరిగి కొరత తీరుతుందని ప్రభుత్వం ఆశిస్తుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.